90,000 మంది జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలతో భారీ ఊరేగింపుతో ప్రజలకు అభివాదం చేసుకుంటూ తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఆఫీసులో నామినేషన్ వేసిన జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ మెజార్టీతో గెలిచి పవన్ కళ్యాణ్కు బహుమతిగా ఇస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. బొలిశెట్టి శ్రీనివారు ఈ రోజే కన్ఫర్మ్ అయింది. బొలిశెట్టి శ్రీనివారు తాడేపల్లిగూడెం ప్రశాంతంగా రామేశ్వరం వేయడానికి వెళ్తున్నాం. మన శ్రీనాథకి సహకరించిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మిత్రులకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివారు అంగరంగ వైభవంగా తాడేపల్లిగూడెంలో నామినేషన్కి ఇచ్చేసేటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ మిత్రులు, నాయకులు, కార్యకర్తలు కాకుండా ప్రజలు అసంఖ్యాకంగా పాల్గొన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నాకు సహకరించినటువంటి కరుణగోపి గారికి, అదేవిధంగా చెప్పకూడదు తాతాజీ గారికి, అదేవిధంగా బాబ్జీ గారికి, ఇంకా మా మండల ప్రెసిడెంట్లు, తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్లు, బీజేపీ మండల ప్రెసిడెంట్లు, ఇంకా కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు అందరూ కూడా పేరు పేరున నన్ను మీ సేవకుడిగా గుర్తించారు. నేను మీ పాలకుడు కాదు, మీ సేవకుడిగా మేము నాతో సైతంగా మీరు అడుగేసినందుకు ప్రతి వ్యక్తి కూడా నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మద్దపు రవి గారికి, బాబురాజు గారికి, ఇంకా చాలామంది వచ్చారు. పేర్లు చెప్పాలంటే 1,00,000 మంది ఉంటారు కాబట్టి మనం చెప్పలేకపోతా ఉన్నాం. నాకు ఈ మద్దతు తెలియజేసినందుకు వారందరూ కూడా రుణం తీర్చుకుంటాను. తప్పకుండా మీరు ఇచ్చిన ఓటుని మీరు రుణం తీర్చే విధంగా నేను ఉపయోగించుకున్నాను తప్ప నా కుటుంబానికి ఉపయోగించాను ఎప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్తాను.